ఈరోజు అండి మన మిద్దె తోటలండి, చిన్న డబ్బాలోనేనండి. ఇదిగోండి, ఈ డబ్బాలో కర్బూజా విత్తనాలు వేసాను నేను. ఒక చెట్టేనండి, ఒక్క చెట్టుకి 4 కాయలు వచ్చినాయండి. ఇదిగోండి, సైజు కూడా బాగానే వచ్చినాయి. కర్బూజా అండి. ఈ ఒక 2, మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఒక 2. ఒకటైతే బాగా పెద్దదైపోయిందండి. ఇదిగోండి కర్బూజా అండి. మనం ఇంటికి తెచ్చుకున్నప్పుడు అది తిన్నాక మరి కుండీలో ఇదిగోండి కలర్ కూడా లైట్గా వస్తుంది, చాలా బాగుంది. అయితే మనం తిన్నాక వేసిన విత్తనాలేనండి. ఎక్సలెంట్గా 4 కాయలు వచ్చినాయండి. ఇంకా వస్తాయి అనుకుంటాను, కానీ ప్రస్తుతానికైతే 4 కాయలు వచ్చినాయి. పోయినసారి కూడా వేసానండి, మన పందిరి కిందే వేసాను. కాకపోతే అసలు చాలా స్వీట్ అండి. ఇప్పుడైతే ఇలా వేసాను అన్నమాట. పందిరి లేదు సరిగా, చిన్న పందిరి లేదు. ఫ్లవర్స్కి చిన్న పందిరి ఉండేది అప్పుడు, అదైతే లేదు. కానీ ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడ ఒక 2, మళ్ళీ ఇవి ఒక 2 అన్నమాట. అసలు నిజంగా ఎక్సలెంట్ అండి. ఇదిగోండి చెట్టు అయితే ఈ డబ్బాలోనే వేసాను అన్నమాట. నిజంగా చాలా చక్కగా వచ్చినాయండి. మనం ఏదైనా కానీ ప్రయత్నిస్తే ఏది అసాధ్యమైనది లేదు. ప్రతి కాయను కూడా పండించవచ్చండి మన మిద్దె తోటలోన. నిజంగా ఇదైతే గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. ఇలాంటి వీడియోలు మరి ఎక్కువగా పెట్టాలని ఆశిస్తూ ఈ చిన్న వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. మరి కర్బూజా చూసారని చక్కగా ఉందో. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.